మనము ప్రతిరోజు నిద్రపోతాము. కానీ నిద్రపోయిన తర్వాత మన శరీరంలో ఏమి జరుగుతుందో మనకు తెలుసా? మన శరీరము నిద్రలో ఉండి కూడా విచిత్రమైన, ఆశ్చర్యకరమైన, మరికొన్నిసార్లు భయంకరమైన పనులు చేస్తుంది. మనం ఇవాళ చూడబోయేది మనిషి నిద్రలో ఉండగా శరీరం చేసే 10 షాకింగ్ నిజాలు. వీటిలో చివరి నిజం నిన్ను షాక్ చేస్తుంది. అందుకే వీడియో చివరి వరకు చూడండి. మొదటిది, మెదడు పని ఆగదు. మనము అలసిపోయి నిద్రపోతాము, కానీ మన మెదడు మాత్రము అప్పుడే పని మొదలు పెడుతుంది. నిద్రలో ఉండగా మెదడు రోజు జరిగిన విషయాలు, మాటలు, భావాలు, ఆలోచనలు అన్నీ ఒకటిగా సర్దుకుంటుంది. అంటే కంప్యూటర్లో రీసెట్ ఫైల్ స్టార్ట్ చేసినట్లు. నువ్వు ఉదయం లేచినప్పుడు ఎందుకు తేలికగా, ఫ్రెష్గా ఫీల్ అవుతావు? అదంతా నిద్రలో మెదడు చేసే క్లినిక్ వల్ల. సెకండ్ది, శరీరము పక్షవాతం అవుతుంది. నిద్రలో మన శరీరం ఇచ్చట పక్షవాతంలోకి వెళుతుంది. దీనివల్ల నువ్వు కలల్లో పరిగెడుతున్నా నిజ జీవితంలో నీ శరీరం మాత్రం కదలదు. ఇలా కాకుండా ఉంటే నువ్వు కలలో పరిగెడితే మనసు శరీరానికి ఆదేశిస్తుంది. అప్పుడు నిజంగానే నువ్వు మంచం నుండి దూకిపోయేవాడులా ఉంటావు. థర్డ్ది, గుండె వేగం తగ్గిపోతుంది. నిద్రలో మన హార్ట్ రేట్ 10 to 20% వరకు తగ్గుతుంది. ఆరంభం నిద్రలో శరీరం ఇలా ఎనర్జెటిక్ సేవ్ చేస్తుంది. అందుకే నిద్ర ఆరోగ్యానికి పర్ఫెక్ట్ మందు. ఫోర్త్ ఫ్యాక్ట్, నువ్వు పడుకుని ఉన్న శరీరము మాత్రం పెరుగుతుంది. అవును, ఇది నిజమే. మనము పడుకున్నప్పుడు మన శరీరము పెరుగుతుంది. శరీరము కొద్దిగా లెంత్ పెరుగుతుంది. మన వెన్నుపూసలోని ఎముకలు మధ్య లిక్విడ్ రిలాక్స్ అవటం వల్ల శరీరము 1 సెంటీమీటర్ వరకు పొడవు అవుతుంది. లేచిన తర్వాత మళ్ళీ నార్మల్ అవుతుంది. ఫిఫ్త్ది, కలలు మొదలవుతాయి. నిద్రలో మనకు కలలు వస్తాయి. కంటే విచిత్రం ఏమిటంటే మనకు వచ్చే కలల్లో 80% నిజంగా గతంలో చూసిన ముఖాలు ఉంటాయి. ఇంకా కలలో వినిపించే సంభాషణలు, సడిలో వినిపిస్తున్న శబ్దాలను కూడా మెదడులో కలలను మిక్స్ చేస్తుంది. అంటే కళ అనేది మెదడును మనల్ని వేధించే సినిమా. సిక్స్త్ ఫ్యాక్ట్, నువ్వు ఏమి వినవు, కానీ చెవులు మేలుకునే ఉంటాయి. నువ్వు గాఢ నిద్రలో ఉన్నా నీ చెవులు శబ్దాలను వింటున్నాయి. అందుకే ఎవరు నీ పేరు పిలిస్తే నువ్వు ఒక్కసారిగా లేస్తావు. అంటే నీ శరీరం కాపాడుకునే సిస్టమ్ యాక్టివిటీగా ఉంటుంది. సెవెంత్ది, కొందరిలో నిద్రలో మాటలు, నవ్వులు, అరుపులు అనేవి వినిపిస్తూ ఉంటాయి. దాదాపు ప్రతి మనిషిలో 70% మందికి జీవితంలో కనీసం ఒక్కసారి కూడా నిద్రలో మాట్లాడడం జరుగుతుంది. కొన్నిసార్లు నవ్వుతారు, కొన్నిసార్లు కొట్టుతారు, కొన్నిసార్లు భయపడి అరుస్తారు. ఇవంతా మెదడు కలలో చూసిన భావాన్ని శరీరానికి పంపటం వల్ల జరుగుతుంది. ఎయిత్ది, శరీరము రిపేర్ మోడ్లోకి వెళ్తుంది. మన చర్మము, కండరాలు, కళ్ళు ఇవన్నీ రాత్రులు నిద్రలోకి సరి అవుతాయి. అందుకే నిద్ర లేచిన వాళ్ళు స్ట్రెస్, డార్క్ సర్కిల్, ఇమ్యూనిటీ లోన్స్లోకి పడతారు. నైన్త్ది, నిద్రలో పడిపోతున్నట్లు షాక్. నువ్వు ఎప్పుడైనా నిద్రలోకి వెళ్తూ ఒకసారిగా పడిపోతున్నట్లు అనిపించిందా? శరీరం జంప్ అయిందా? మెదడు శరీరము చచ్చిపోతుందని పొరపాటుగా అనుకుంటుంది. అందుకే ఒకసారి వేకప్ సిగ్నల్ ఇస్తుంది. 10థది, నిద్రలో భూతము ఎక్కినట్లు అనుభవము. కొంతమంది రాత్రి మేలుకునే శరీరము కదలకపోయిన పరిస్థితిని అనుభవిస్తారు. కళ్ళు తెరిచే ఉంటాయి, కానీ శరీరం మాత్రం కదలదు. దీన్ని స్లీప్ ప్యారలిసిస్ అంటారు. భూతం కాదు, మెదడు మేలుకునే శరీరం ఇంకా పక్షవాతంలో ఉన్నప్పుడు జరుగుతుంది. కాబట్టి నిద్ర అనేది కేవలం విశ్రాంతి కాదు, మన శరీరం చేయాల్సిన అద్భుతమైన ముఖ్యమైన ప్రక్రియ. రోజుకు 7 గంటలు తప్పకుండా నిద్రపోవాలి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన విషయాలను తెలుసుకోవాలంటే వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.